ఈ డబ్బా ఈ మౌనం ఇంకెన్నాళ్ళు? సార్ మొన్న ఒక 4 lakh లోన్ కోసం సార్ 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 వద్దన్నప్పుడు 100 కాల్స్ చేస్తారు, కావాల్సినప్పుడే కనీసం ఎవరో వినరు. మ్యామ్ థ్యాంక్ యూ. అన్ని పనులు నేనే చూసుకోవాలంటే ఎలా? ఎస్ సార్, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. నేను వచ్చి ఆర్డర్ తీసుకుంటాను. నాకేం వద్దు. మరి ఎందుకురా లోపలికి వచ్చావు? కొట్టు ఓనర్ ఎక్కడా? కొట్ట కేఫ్ ఇది, ఓనర్ నేనే. పనేంటి? నీకు రాజయోగం పట్టబోతుంది దొరా. నీ తలరాత మారబోతుంది దొరా. నువ్వు అనుకున్నది జరిగి అంచెలంచెలుగా ఎదిగి ఎవరూ ఊహించని ఎదుగుదల నీ సొంతమవుతుంది దొరా. కానీ ఒక్క పరిహారం లోటు. అనుకున్నా. దీనికేం చేయాలి? డబ్బులు ఇవ్వాలా? లేవు కానీ దొబ్బే. మనిషిని చూసి గుణము చెబుతాం, ముఖాన్ని చూసి దోషం చెబుతాం, అసలు మాటను వినే కష్టము చెప్పగలము దొరా. జరగాల్సిన పనికి ఆటంకం వస్తే అడ్డు తప్పించడమే మా పని దొరా. ఏంట్రా ఇప్పుడు ఏం చేయమంటావు? పుణ్యం చెయ్యాలి దొరా, నీ వల్ల కాని పని. మంత్రం జపించాలి దొరా, అది నీ వల్ల కాని పని. మరి నా వల్ల ఏమవుతుంది సారు? అందుకే కదా నేనొచ్చింది. తాయెత్తు కట్టుకోదరా, మూలికతో చేసిన తాయెత్తు. ఇదే నీ విజయానికి మెట్టు. ఎంత? నీకు కలిగినంత. ఇలారా. ఇప్పుడు ఇది కట్టుకుంటే నా బిజినెస్ బాగుంటది అంటావు? అవుందరా, నువ్వు చెప్పింది జరుగుతుంది అంటావు? ఖచ్చితంగా దొరా. అస్సలు జరగదు. ఏం దొరా? ఎందుకంటే నేనే మూసేస్తున్నాను కాబట్టి. ఏమైంది దొరా? ఇంట్లో ఇష్టం లేకపోయినా ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. పెట్టుబడి తెచ్చి పెట్టేశాను, అద్దులు కట్టేశాను. ఇప్పుడు చూస్తే కస్టమర్లు ఎవరు లేరు, లోన్ కోసం తిరగని బ్యాంకు లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి తాయెత్తు కొవ్వొత్తు అంటే ఇక్కడ ఏం మారదు. ఓపిక పట్టాలి దొరా. ఓపికతో వడ్డీలో పెరుగుతాయి దొరా, బిజినెస్ పెరగదు. అన్నన్నా అయినా మాకు ఉండేది 2 కస్టమర్లు. మరి ఇంకొకరు? టైం అయింది, రావాలి. పుస్తకాలేనా? మనుషులను చూడవా? ఈడెవడు? బ్రో, వీక్లీ మ్యాగజైన్ లేదా? పక్క షాప్లో ఉండొచ్చు బ్రో, మీరు డబ్బులు ఇస్తే తెచ్చేస్తాం. పర్లేదు పర్లేదు. అంటే మనం ఇచ్చిన మూవీ రివ్యూ కోసం ఏదో ఆర్టికల్లో రాశారంట, చూద్దామని. దొర ఏం చేస్తుంటాడు? థియేటర్ ముందు బట్టలు చింపుకొని మైక్ ముందు అరుస్తుంటాడు. అయినా మా క్రిటిక్స్కి ఇవన్నీ మామూలే. చాలా షోస్కి ఆఫర్స్ వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. డేట్స్ కూడా అడ్జస్ట్ చేయలేకపోతున్నా. సార్ ఏం కావాలి సార్?
నీకు తెలుసు కదా మనకి అన్ని స్పెషలే కావాలి. నువ్వు చేసే. ఓకే సార్, 5 minutes. క్యాన్సిల్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. డిప్పుగూడ నుంచి వచ్చాం దొరా. ఏంటిది? మూలికతో చేసిన తాయెత్తు నరదిష్టికి కంటి దిష్టికి గాలికి ధూళికి బాగా పనిచేస్తుంది. మనిషి వీక్నెస్తో భలే ఆడుకుంటారయ్యా. తప్పు దొరా, మాటలు హద్దులు దాటకూడదు. మనిషి పడే ప్రతి బాధకి మెడిసిన్ దొరుకుతున్న రోజులివి. ఇంకా మూలికలు మొక్కలు అంటారేటయ్యా. చెట్టును నమ్మని వాడికి శరణం లేదు కదా. వేప చెట్టు చేదుపోలే, చిన్న చెట్టు పులిపోలే. ఏ చెట్టుకు ఉండాల్సిన పని ఆ చెట్టుకు ఉంటుంది. దేయాల స్తంభం, పెట్టకాలువ, పిల్లాడుగు, జటముట్టి, కన్యాకుమారి, కాలిమూలకర్ర, అతిమధురం ఇలాంటి చెట్ల నుండి తీసిన మూలికలకు బలం లేకపోతే తేనుకుంటుంది. పని లేదు, పైసా లేదు, కానీ పిల్ల కావాలి. బోలెడి యాసాలు, బడాయి కబుర్లు. టైం ఫోన్ చేశారా? ఓ అవునా? షట్! 10 నిమిషాలు పక్కన లేకపోతే చాలు పెంట పెంట చేస్తారు. అక్కడికి వస్తున్నా. ఇందాకేదో అంటున్నారు. సారీ నాకెవరో ఫోను. మీరు ఓపెన్ చేయండి, ఆఫీస్కి వచ్చేయండి. వి విల్ డిస్కస్ దేర్. ఫీల్ ఫ్రీ. బరువు తీసే చెత్త నా కొడుకు. చాలా గొప్పగా ఉంది దొరా. నువ్వు జాగ్రత్త. తాయెత్తు మీద నమ్మకం ఉంచు. కాలం కదలే కొద్దీ ఆశలు కరిగిపోతున్నాయి. నా చూపులు తను తాకట్లేదు. నేను చేసే శబ్దాలు తను చేరట్లేదు. ఎన్నాళ్ళైనా ఎదురు చూసే ఓపిక ఉంది, కానీ ఎదురుగా కూర్చొని చెప్పే ధైర్యం లేదు. ఇది మారాలి. లేదు, నేను మార్చాలి. నేనే మార్చాలి. ఏదో చదివేస్తున్నట్టుంది సరస్వతీదేవి. చెప్పరా, చెప్పే. హలో. దీనమ్మ వాయిస్ ఏంటి తేడా పడుతుంది? ఏంద్రా, ఏం చేద్దాం అనుకున్నావు? ఏం చేస్తున్నావు? అమ్మాయి ముందు వరవద్దు. హే, ఏమన్నా చెప్పాలా? అబ్బే ఏం లేదండి, పక్కన చైర్ బాగాలేదు, అందుకే కూర్చున్నా. ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఫైన్. మీరు చదువుకోండి కోండి. ఏంట్రా, ఏంటిది? ఏం చేసా? ఛే, అయ్య గురువుల వారి అమ్మ జ్యోతిష్యానికి స్వాగతం. ఏంటి బాధ? ఎప్పటి నుంచో ఇష్టపడుతున్న అమ్మాయికి నీ ప్రేమ చెప్పలేక ఇబ్బంది పడుతున్నావు, సతమతం అవుతున్నావు. నీ గొంతులో తెలుస్తుంది నీ గుండెలో బాధ. నేను చెప్పినట్టు వెళ్ళి అమ్మాయికి చెప్పు, ఖచ్చితంగా నీ ప్రేమకి పలకరింపు దొరుకుతుంది.
ఏమని? వరించే ప్రేమ నీకు వందనం, సమస్తం చేస్తా నీకే అంకితం అని మొదలుపెట్టు. పిచ్చా? నీ ప్రేమను తెలియజేయి. పెట్టే. ఎప్పటి నుంచో ఇష్టపడుతున్న అమ్మాయికి నీ ప్రేమ చెప్పలేక ఇబ్బంది పడుతున్నావు. నేను ఇబ్బంది పడుతున్నట్టు వాడికి ఎలా తెలిసిందే? నేను చెప్పినట్టు వెళ్ళి అమ్మాయికి చెప్పు. ఖచ్చితంగా నీ ప్రేమకి పలకరింపు దొరుకుతుంది. ఒకసారి ట్రై చేద్దామా? ఆడేదో అన్నాడని నేను ట్రై చేయలేదు. మనకి ఎలా చూద్దామా? ట్రై చేద్దామా? వరించి ప్రేమ నీకు వందనం, సమస్తం చేస్తా నీకు అంకితం. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఏది ఒప్పేసుకున్నా? కల నిజమా? ఎంత? ఇలా అంటున్నానని ఏమనుకోకు. అసలే రోజులు బాగోలేదు. బయట చూస్తున్నాం కదా. దేనికోసం? అదే అబ్బాయి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు కదా. చాలా రోజులు నేను చూస్తున్నాను. నీకు భయంగా ఉంటే చెప్పు, నేను చూసుకుంటాను. ఒక అన్నయ్యలా చెప్తున్నా. ఇలాంటి వాళ్ళ వల్ల రేపు చాలా ప్రాబ్లం. నేను చెప్పానా ఇబ్బందిగా ఉందని? నేను చెప్పానా? రోజు తనకన్నా ముందే ఉంటా. తను వెళ్ళిన తర్వాతే వెళ్తా. ఏమర్థమైంది నీకు? ప్రేమను తను ఎలా చెప్పాలా అని ఇబ్బంది పడుతున్నాడు. నేను ఇప్పుడు చెప్తాడా అని వెయిట్ చేస్తున్నా. తనకి నా మీద ఎంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువే ఉంది నాకు. ఈరోజు కాకపోతే ఏదొక్క రోజు ఖచ్చితంగా బయటపడుతుంది అని నేను నమ్ముతున్నా. అన్నయ్య అన్నావుగా, మమ్మల్ని కలపచ్చు కదా. ఏమని? వరించే ప్రేమ నీకు వందనం, సమస్తం చేస్తా నీకే అంకితం. చాలా గొప్పగా ఉంది దొరా. తాయెత్తు మీద నమ్మకం ఉంచు. హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎంజీ బ్యాంక్. మీరు లోన్కి అప్లై చేశారుగా, అది అప్రూవ్ అయింది. కంగ్రాచులేషన్స్.